కోలీవుడ్ హీరో ధనుష్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఒక్కో ఇండస్ట్రీకి ఒక్కో జోనర్ ఫాలో అవుతున్నాడు. తమిళ సినిమా చేస్తే ఎక్కువగా సెంటిమెంట్ మూవీస్ చేస్తాడు. టాలీవుడ్కు వస్తే ఎక్కువగా ప్రయోగాలు చేస్తుంటాడు. మరి బాలీవుడ్ వెళ్తే ఎక్కువగా ఏ జోనర్లో సినిమాలు చేస్తుంటాడో తెలుసా? ఈ స్టోరీ చూడండి. కాంతార హీరో రిషబ్ అన్ని ఇండస్ట్రీస్ కు కనెక్ట్ అయ్యే సినిమాలు చేస్తున్నాడు. కానీ ధనుష్ మాత్రం అన్ని ఇండస్ట్రీలలో మూవీస్ చేస్తున్నాడు. దీంతో ఒకే జోనర్ ఫిక్స్ చేసుకుంటే రిపీట్ అయినట్లు ఉంటుంది. కాలీవుడ్ లో మూవీస్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ స్టోరీస్, సెంటిమెంట్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అదే టాలీవుడ్ లో అయితే సర్, కుబేరా లాంటి ప్రయోగాలు చేస్తున్నాడు. మంచి విజయాలను అందుకుంటున్నాడు. కానీ హిందీలో మాత్రం ధనుష్ వరుసగా ప్రేమ కథలే చేస్తున్నాడు. ఎప్పుడో ఒక బాలీవుడ్ మూవీ చేస్తాడు. కాకపోతే అది లవ్ స్టోరీనే చేస్తాడు. 2013లో రాంజ్నా, 2021లో అతరంగిరే, ఇప్పుడు తేరే ఇష్క్ మే, ఈ మూడు కూడా ప్రేమ కథలే. ఒకప్పుడు ఏడాదికి 3 చిత్రాలు చేసే హీరో లాస్ట్ ఇయర్ ఒకే సినిమాకు పరిమితమయ్యాడు. ఈ ఏడాది ఇంకా బాక్సాఫీస్ ముందుకు రాలేదు. ఇంతకీ ఆ బిజీ హీరో సడన్ గా సైలెంట్ ఎందుకు అయ్యాడు? ఏం చేస్తున్నాడు? లాస్ట్ ఇయర్ మనమే రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ ముందుకు రాలేదు శర్వ. కానీ ఇప్పుడు 2 నెలల్లో 2 చిత్రాలను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. డిసెంబర్లో బైకర్ తర్వాత సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి విడుదల చేస్తున్నాడు. అయినప్పటికీ ఇంకో కొత్త చిత్రం భోగి కూడా విడుదలకు పెండింగ్ లో ఉంటుంది. ఇది సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీటి షూటింగ్ కంప్లీట్ అయితే శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు శర్వ. జాక్, తెలుసు కదా చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ మరోసారి టిల్లుగా మారుతున్నాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. సిద్ధుకు అర్జెంటుగా బ్లాక్ బస్టర్ అవసరం ఉండటంతో టిల్లు 3 పట్టాలెక్కటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడే ఒక కండిషన్ పెడుతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ముందు జాక్, ఇప్పుడు తెలుసు కదా. ఈ 2 సినిమాల్లోనూ టిల్లు సినిమాల్లో కనిపించిన జోష్ సిద్ధులో తగ్గింది. ఈ లోటును తీర్చేందుకు సిద్ధు మరోసారి టిల్లుగా మారుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముందు టిల్లు 1, ఆ తర్వాత టిల్లు స్క్వేర్. వీటి దారిలోనే టిల్లు క్యూబ్ రావాల్సి ఉంది. కానీ అందుకు ఇంకా టైం ఉంది అంటూ సిద్ధు జొన్నలగడ్డ జాక్, తెలుసు కదా చిత్రాలు చేశాడు. ఇప్పుడు కూడా బడాస్ పేరుతో మరో మూవీ చేస్తాను అంటున్నాడు. ఈ సినిమా తర్వాతే టిల్లు క్యూబ్ పట్టాలెక్కుతుందట. రవికాంత్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న బడాస్ తెరకెక్కనుంది. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఇటీవలే తెలుసు కదా చిత్రం ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు సిద్ధు. బడాస్ పూర్తయిన తర్వాతే టిల్లు తిరిగి రానున్నాడు. ఈసారి సూపర్ హీరో కాన్సెప్ట్ తో టిల్లు 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ సరసన చాలా మంది హీరోయిన్స్ నటించారు. ప్రస్తుతం కొత్త చిత్రంలో బాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ దీపిక నటిస్తోంది. కానీ బన్నీతో ఏ హీరోయిన్ కనిపిస్తే ఐకాన్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతారో ఆమె మరోసారి బన్నీతో జోడీ కట్టేందుకు రెడీ అవుతోంది. దువ్వాడ జగన్నాథం, అలవైకుంఠపురంలో ఈ 2 సూపర్ హిట్ మూవీస్ లో అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీ కనువిందు చేసింది. సూపర్ హిట్ పేర్ గా క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు ఈ జోడీ మరోసారి రిపీట్ కాబోతోంది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న న్యూ మూవీలో దీపిక హీరోయిన్. అయితే స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే డేట్స్ కోసం ట్రై చేస్తున్నారట. కూలీలో పూజా చేసిన స్పెషల్ సాంగ్ ఆమె కెరీర్ ను మరో మలుపు తిప్పింది. అందుకే స్పెషల్ సాంగ్ పేరు చెప్పి సూపర్ హిట్ పెయిన్ ను రిపీట్ చేస్తున్నాడు అట్లీ. ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్, కానీ ఇప్పుడు కెరీర్ ఎండింగ్ కు వచ్చేసింది. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో కూడా రకుల్ కు ఇప్పుడు సినిమాలు లేవు. బాలీవుడ్ లో ఒకే ఒక మూవీ ఉంది, అది కూడా సీక్వెల్. ఆ మూవీ హిట్ అయితే మాత్రం రకుల్ కు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అలా జరుగుతుందా? టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీస్ లో రకుల్ డేట్స్ కు డిమాండ్ ఉన్న రోజుల్లో ఆమె నటించిన సూపర్ హిట్ మూవీ దే దే ప్యార్ దే. ఇప్పుడు ఇదే చిత్రానికి సీక్వెల్ వస్తోంది. అదే దే దే ప్యార్ దే 2 నవంబర్ 14న రిలీజ్ కానుంది. అజయ్ దేవ్గన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో తానే మెయిన్ హీరోయిన్. సినిమా హిట్ అయితే మాత్రం పూర్తిగా డౌన్ అయిన రకుల్ కెరీర్ తిరిగి పట్టాలెక్కడం ఖాయం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.